ఈ నీ కుమారుడు అని అంటే ఏంది అర్థం? తినకు తమ్ముడు కాదా? ఈ యొక్క మాట ప్రతి ఒక్కరు కలుపుతారు. ఇదిగో నీ కొడుకే ఈ పని చేసింది, ఇదిగో నీ కూతురే ఇంత ఘనకార్యం చేసింది అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? అక్కడ వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఏదో గొప్పవాళ్ళని చెప్పుకుంటున్నారు అంతే. ఇలాగే ఇంకొకరు కూడా ఒక మాట అంటారు. ఎవరు? ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుంది వాక్యం. ఎవరనేది? ఆదాము ఏమంటాడు? పండు ఎందుకు తిన్నావయ్యా నువ్వు అంటే, ఈ నీ స్త్రీయే, నువ్వు ఇచ్చావు కదా, ఈ స్త్రీయే అంటే తప్పు నువ్వు చేసి కూడా ఎవరి మీద వేస్తున్నావు? తండ్రి మీద వేస్తున్నాడు. తండ్రికే చెప్తున్నాడు, నువ్వు ఇచ్చావు కదా ఈ స్త్రీ, ఏమిచ్చింది నాకు ఫలం అంటే నేనేం చేయలే తప్పు అంటే తప్పు నీదే, ఇచ్చావు కదా తప్పు నీదే అంటే స్త్రీ రాకముందే చెప్పాడు దేవుడు ఏమని? ఆ వృక్ష ఫలం తినొద్దు అని. అప్పుడు గుర్తున్నమాట. స్త్రీ వచ్చిన తర్వాత కూడా ఆ మాట అలాగే ఉంటుందిగా. స్త్రీని ఇచ్చినందుకు దేవుణ్ణే ఏం చేస్తున్నాడు? ఎదురు ప్రశ్న